పరమేశ్వరాయ నమో నమః. ఎక్కడికి వెళ్ళిపోయారు స్వామి? ఉమా వద్దకు. ఉమా? ఉమా అంటే నేనేగా? నా వద్దకైతే ఇప్పుడేగా వచ్చారు. ఆ బ్రాహ్మణ విధవ పేరు కూడా ఉమయే మరి. ఆమె 2 బాలులను ప్రేమతో పెంచి పెద్ద చేస్తుంది. నీవు ఆమెకు సహాయం చేయడం అవసరం. నారాయణ నారాయణ. మాత పార్వతి సహాయం తప్పక చేస్తుంది. కానీ ఆ 2 బాలకుల భవిష్యత్తు ఏమవుతుంది పరమేశ? నారదా, తెలిసే మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు. తెలియదు కానీ నీవు అజ్ఞానిలా అప్పుడప్పుడు మాట్లాడుతుండడం చూస్తే మాకు అనుమానం వస్తూ ఉంటుంది. నీకు మతి భ్రమించిందేమోనని. నేనేం అపరాధం చేశాను ప్రభు? అజ్ఞానం వల్ల, బుద్ధి తక్కువ వల్ల అపరాధాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడేగా నీవంటున్నావు ఆ బాలకులిద్దరికీ సహాయం పార్వతి చేస్తుందని. మరి మరుక్షణమే ప్రశ్నిస్తావే ఆ బాలకుల భవిష్యత్తు ఏమవుతుందని. తమకు సహాయం పార్వతి అందించాక ఆ బాలకుల భవిష్యత్తు ఏమవుతుందో నీకు తెలియటం లేదా? నారాయణ నారాయణ. నా శబ్దజాలంలో నేనే పడిపోయాను. ఎల్లప్పుడూ ఇతరులను కూడా పడవేస్తూ ఉంటావు. ఒకటి మాత్రం గుర్తుంచుకో నారదా, ఆ 2 బాలకులపై ఎల్లప్పుడూ మా ఇరువురి కృప ప్రసరిస్తూనే ఉంటుంది. వారిద్దరూ అన్ని అడ్డంకులను ఎదుర్కొంటూ జీవితంలో కోరుకున్న ఫలాన్ని పొందుతారు. అంతేకాదు, వారి తల్లి అయిన ఉమ కూడా 2 పైకి రావడం వల్ల సుఖాన్ని, సంతోషాన్ని పొందుతుంది. ఇదంతా బాగానే ఉంది కానీ పరమేశ, తమరిరువురు ధన్యులే. దానన్నా ఇటు శుచివ్రత. జయ జయ మృత్యుంజయ మహాదేవ, జయ జయ మృత్యుంజయ మహాదేవ, జయ జయ మృత్యుంజయ మహాదేవ, జయ జయ మృత్యుంజయ మహాదేవ, జయ జయ మృత్యుంజయ మహాదేవ. ఆయుష్మాన్ భవ. నా పుత్రుని ఆశీర్వదించండి ఋషివర్య. ఈ పుత్రుడు నీవాడు కాడు ఉమాదేవి. కాని తల్లిలా నేనే వీణ్ణి పెంచి పెద్ద చేశాను. నాకు తెలుసు. నేను బాగా ఎరుగుతున్న సత్యరథుని ఈ పుత్రునిపై శివకృప కూడా ఉంది. అందువల్లనే భక్తవత్సలుడు పరమేశ్వరుడు ఋషివర్యుని అవతారం ధరించి ఇతన్ని కాపాడటానికి గాను ఇతన్ని పెంచి పెద్ద చేసే బాధ్యత నీకు అప్పగించారు. మీ ముగ్గురికి దర్శనమిచ్చి మీ భవిష్యత్తును నిర్ణయించారు. తమరు త్రికాలదర్శులే ఋషివర్య. అన్నీ తెలిసినవారు. వర్తమానం మీ ఎదుటనుంది. దయచేసి ఈ బాలకుని భవిష్యత్తు చెప్పండి. దేవి ఉమా, ఇతడి భవిష్యత్తు చెప్పటం కాదు, మలచవలసిందే. అది కూడా నీచేతే జరగాలి. నేనా? భవిష్యత్తు నిర్మించే సామర్థ్యం నాకెక్కడుంది ఋషివర్య? నేనిప్పుడేగా చెప్పాను. నీకు ఈ బాలకుణ్ణి పెంచి పెద్ద చేయమని ఆదేశమిచ్చిన ఆ సాధువు మరెవరో కాదు, స్వయంగా పరమేశ్వరుడే. ఋషివర్యుని అవతారం ధరించి ఆయన నీకు కేవలం దర్శనమివ్వటమే కాక సామర్థ్యాన్ని కూడా ఇచ్చారు. నీకు వారి కృప లభిస్తుంది. అయితే నన్నేం చేయమంటారు ఋషివర్య? శివకృపను పొందినట్టి ఈ బాలకుని భవిష్యత్తు ఉజ్వలం చేయాలి. మరి ఎలాగా? విను ఉమాదేవి, ఇతడి తండ్రి సత్యరథునికి శివప్రకోపం కారణంగా ముప్పు కలిగింది. ఇతడు అనాథుడైపోయాడు. కాని ఇతడిపై శివుని కృప ఉన్నది. అందువల్లనే అనాథుడైనప్పటికీ ఇతడి ఆలనా పాలన జరగకపోలేదు. కానీ ఇతడికి తన రాజ్యము, వైభవాదులు ఇంకా లభించలేదు. అవి పొందే మార్గం చెప్పండి ఋషివర్య. శివప్రదోష పూజ యొక్క మహత్తును గుర్తించి దానిని నియమపూర్వకంగా పూర్తి చేయాలి. ఈ బాలకుడు తన తండ్రి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. జయ జయ మృత్యుంజయ మహాదేవ. మహారాజా, తమరు తమరి శత్రువు పుత్రుని వెతుకుతూ అలసిపోయారు.
కానీ తమ దయ వల్ల నేనతన్ని కనిపెట్టగలిగాను. ఎక్కడున్నాడు వాడు? ఉమా అనే ఒక బ్రాహ్మణ స్త్రీ తన కొడుకుతో పాటుగా వాణ్ణి కూడా పెంచుకుంటోంది. ఆమె పుత్రుడైన శుచివ్రతుడు, తమరి శత్రువుకు పుట్టిన ధర్మగుప్తుడు ఇద్దరూ శాండిల్య మహర్షి ఆజ్ఞానుసారం శివప్రదోష వ్రత పూజను శివాలయంలో ప్రారంభించనున్నారు. చాలు! ధర్మగుప్తుడు నేడు ఆఖరిసారి వస్తాడు శివాలయానికి. తన తండ్రి మాదిరిగానే వాడు కూడా నా చేతిలో నేడు యమలోకం చేరుకుంటాడు. శివాలయంలో శత్రుపుత్రునితో పాటుగా వాడి మృత్యువు ముంచుకొస్తుంది. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఓం నీలకంఠాయ స్వాహా ఓం మృత్యుంజయాయ స్వాహా ఓం మహాబీజాయ స్వాహా ఓం రుద్రాయ స్వాహా. వీరిద్దరిలో ధర్మగుప్తుడవు నా శత్రుపుత్రుడు. గుర్తించగలను. ఇదేమి సమస్య? ఈ సమస్యను పరిమార్చడానికి నేను ఇద్దరిని పరిమార్చేస్తాను. పరమేశ్వరుని పూజించడం వల్ల మీకు ఎంతో లాభం కలిగింది నాయనలారా. ఆ దుష్ట శత్రువు తన రెండు చేతుల్లోనూ కత్తులతో మీకు హాని కలిగించటానికి వచ్చాడు. శివకృప కారణంగానే మీకతడి నుంచి రక్షణ లభించింది. పరమేశ్వరుని శరణుచొచ్చినప్పుడు ఆయన సదా భక్తజనులను కాపాడుతారు. అవునమ్మా, సోదరులందరము జీవితమంతా శివపూజలు చేస్తాం. మీకు శుభం కలుగుగాక. ఓం నమః శివాయ. ఓం విశ్వరూపాయ స్వాహా ఓం ఉమాపతయే స్వాహా ఓం త్రిజడాయ స్వాహా ఓం మహాతేజసే స్వాహా ఓం సర్వాత్మనే స్వాహా ఓం విష్ణురూపాయ స్వాహా ఓం స్వయంభూతాయ స్వాహా ఓం కాలాగ్నిరుద్రాయ స్వాహా ఓం త్రంబకేశ్వరాయ స్వాహా ఓం కాశీ విశ్వేశ్వరాయ స్వాహా. ఓం ఇది సంపూర్ణ. పుత్రులారా, నేడు మీరింత ఆలస్యం చేశారే? ఎప్పటి నుంచో మీకు ఎదురు చూస్తున్నాను. ప్రణామం మాత. పరమేశ్వరుడు మీకు శుభం కలిగిస్తారు. ప్రణామం మాత. నాయన ధర్మగుప్త, శాండిల్య మహర్షికి ఇచ్చిన వాగ్దానం నీకు గుర్తుందా? ఉందమ్మా. నా తండ్రి సత్యరథ మహారాజు శివప్రదోష పూజా కార్యాన్ని సగంలో వదిలేసి తన కుటుంబంపై శివక్రోధాన్ని కొని తెచ్చుకున్నాడు. తల్లిదండ్రుల యొక్క ఆత్మశాంతికి, తండ్రి పాపానికి ప్రాయశ్చిత్తంగాను పోయిన మా రాజ్య వైభవాన్ని మళ్లీ పొందటానికి నేను నియమితంగానైనా శివప్రదోష పూజ చేయాలి. శివప్రదోష వ్రతం విధులన్నీ మీరిద్దరూ తెలుసుకున్నారా? తెలుసునమ్మా.
మనం ముగ్గురం నిశ్చయించుకుందాం. శివక్రోధం నుంచి విముక్తులవడానికి ఇక మన కుటుంబం జీవితం అంతా ప్రదోష పూజను నియమిత రూపంలో చేద్దాం. మనం ఇంకా జీవితమంతా ఈ ధర్మాన్ని నియమాన్ని పాటిద్దాం. అన్నయ్య సుచివ్రత, అమ్మ భిక్షాటన చేసి మనిద్దరినీ పెంచి పెద్ద చేసింది. అవును సోదరా, ఆమె మన కోసం ఎన్నో కష్టాలు పడింది. కష్టపడుతూనే ఉంది. కానీ ఎన్నాళ్ళిలా మన కోసం కష్టపడుతుండాలన్నయ్య. ఇక మనం యువకులమయ్యాం. మనం ఉండగా ఆమె కష్టపడాలా? అది మనకే సిగ్గుచేటు కాదా? నీవు నా మనసులోని మాటే అంటున్నావు ధర్మగుప్త. అందుకే నేను నిన్ను ఈ అడవికి తీసుకొచ్చాను. ఈ అడవికా? ఎందుకని? ఎందుకంటే నిన్న సాయంత్రం నువ్వు వెళ్ళిపోయిన తర్వాత శివాలయానికి ఓ సాధువు వచ్చాడు. ఆయన అన్నదేమంటే రేపు మన ఇద్దరి అదృష్టము ఫలిస్తుందట. అంటే నేడు ఇక్కడ ఈ మృణాలవనంలో మన ఇద్దరి అదృష్టము ఫలిస్తుందా? ఎలా సాధ్యం? ఆయన చెప్పారు, ఈ మృణాలవనంలో సరోవరం వద్ద వటవృక్షం ఉందట. అదే స్థలంలో పొద్దున్న 5 గడియలు గడిచిన పిమ్మట మనకు ఎన్నో అద్భుతాలు కలుగుతాయట. అన్నయ్య, నీవా సాధు పుంగవుడి మాటలు నమ్మేశావా? నమ్మక తప్పలేదు. నా నమ్మకం ఇంకా ఎంతో బలపడుతోంది. ఎందుకంటే ఆయన చెప్పాడు, నీ సోదరుడు నీవు చెప్పిన మాటలు విని నమ్మను పొమ్మంటాడని, నవ్వుతాడని. కానీ సత్యం అనేది ఎప్పుడు మారేది కాదు. అటు చూడు, ఒక అద్భుతం కనిపిస్తోంది. ఇక నువ్వు అటు వెళ్ళు, నేను వటవృక్షపు అద్భుతం ఏదో చూసి వస్తాను. ఏమి సౌందర్యం, ఏమి సువాసన. సఖి అంశుమతి, సౌందర్యం కనిపిస్తూనే ఉంది, కానీ సువాసన మాకు తెలియదే. ఇదిగో నీవి వాసన చూడు. నీవు మాట్లాడినది ఈ పుష్పాల గురించా? ఇంకెవరున్నారు నా సమీపంలో? ఎవరి గురించి మాట్లాడతాను? జాగ్రత్తగా దృష్టి మరలించి చూడు, నీకే కనిపిస్తుంది. నీ సమీపంలో ఎంతో ఉంది. ఎంతో ఉండడమే అంతా ఉన్నట్టే. అయ్యయ్యో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నేను గంధర్వరాజు కోద్రవుని పుత్రికను, రాజకుమారి అంశుమతిని. తమరు చెప్పదలిచింది తమ పేరు అంశుమతి అని, తమ తండ్రి గంధర్వరాజు అని, ఆయన పేరు కోద్రవినుడనేనా? సరే, తమ పేరేమిటో, తమరి తండ్రి ఎవరో, వాటితో నాకేమిటి సంబంధం? నాకెందుకు అసలు తమరెవరో తమరి తండ్రి ఎవరో? తమరు మరుస్థలం నుంచో పర్వత ప్రాంతం నుంచో వచ్చారా? లేదే. మరిలా కఠోరంగా మొరటుగా మాట్లాడుతున్నారేం తమరు? చూడండి, నేను తమతో తర్కించదలచలేదు దేవి అంశుమాలి. అంశుమాలి కాదు, అంశుమతి. తమకు మా సఖి మాలిలాగా కనపడుతున్నాయే. నేను చెప్పానుగా నాకు మీతో తర్కించాలని లేదని. మాకు తర్కించాలనుంది. 2 మార్లు అంశుమతి పేరని చెప్పాం కదా, అయినా మీరేమైనా అంశుమాలి అంటారే? జవాబివ్వండి. నేనేమన్నా మీకు బానిసనా? మీకు నేను లోబడి ఉన్నానా జవాబు ఇవ్వడానికి? నేను వెళ్తున్నా. కాస్త వినండి మహాశయ్య, నేనిక్కడికి మా పితాశ్రీ ఆజ్ఞాపించగా వచ్చాను. అయితే నేనేమైనా అడిగానా ఏం? మీరు ఎవరు ఆజ్ఞాపించగా ఇక్కడికి వచ్చారని? మీరు వినేది తక్కువ, మాట్లాడేది ఎక్కువ. ఎవరు? నేనా? నేను ఎక్కువ మాట్లాడతానా? తమ గుణాలను తమరు నాకెందుకు ఆపాదిస్తున్నారు? ఇంకా వినండి, నిన్న పితాశ్రీకి ఒక సాధుపుంగవుడు దర్శనమిచ్చాడు. ఏమన్నారంటే, నేటి ప్రొద్దున్న 5 గడియలు గడిచిన పిమ్మట మృణాలవనంలోని సరోవరం తీరాన ఒక సుందర నవయువకుడు పీతాంబరాలను ధరించి వస్తాడట. అతడేమో అతడా? అతడెవరు? అతడన్నాక ఇతడు ఇతడే. మా సఖి యొక్క అభిప్రాయం అతడంటే అతడే. మళ్ళీ అతడేనా? పీతాంబరధారి విను, అంశుమతి అంటోంది ఇతడే అతడట. అంటే అతడే ఇతడు. అతడతడే, ఇతడితడే. ఏమిటి మీరు చేస్తున్నది? పితాశ్రీ వస్తున్నారు. ఆయన మీకు అన్నీ తెలియచెప్తారు.
కనపడింది, వటవృక్షం కనపడింది. ఇదే ఆ పెద్ద వటవృక్షం. ఇక చూస్తాను ఆ సాధు పొంగవుడు ఏం అద్భుతం చూపిస్తాడు.